పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఏపీ రాజధానికి సంబంధించి అంటే అమరావతి నిర్మాణం అంతటికి కలిపి 15,000 కోట్లు బ్రాకెట్లో లోన్గా ఇస్తున్నాము అన్నట్టుగా నాకు అర్థమైంది. మీరేమంటారు? ఎలా అర్థం చేసుకున్నారు మీరు అట్లని? లోన్ అనేటువంటి మాట ఆమె ఎక్కడ చెప్పలా స్పీచ్లో. 15,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణము కోసము మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా సహకారం అందిస్తాము. ఓకే. అంటే చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బాబా అమరావతి కట్టుకోవడానికి నాకు డబ్బులు ఇవ్వండి అంటే పర్వాలేదులేండి ఇవ్వండి అని చెప్తుందంట నిర్మలా సీతారామన్ గారు. మీరు చెప్పడం కాదండి, అగ్రిమెంట్ మీద మీరు సంతకం పెట్టాలండి అన్నదనుకో, వెళ్ళి నేను సంతకం పెట్టండి, నేను పెట్టను, మోడీ పెట్టడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టండి, ఇవ్వడం మీ ఇష్టం, కానీ ఇవ్వండి అంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారా? అంత పిచ్చోళ్ళ కనపడుతున్నారమ్మా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మీకు. ప్రజలంటే ఏదో చెప్తావు నువ్వు, వరల్డ్ బ్యాంక్ దగ్గర ఎట్లా కుదురుతుంది? సావర్నిటీ అగ్రిమెంట్స్ అమ్మాయి. సావర్నిటీ అగ్రిమెంట్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒప్పుకుంటేనే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్కి రేపు 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కనుక లోన్ కనుక ఇస్తే చంద్రబాబు నాయుడు కనుక కట్టలేకపోతే కేంద్ర ప్రభుత్వం కట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఎందుకు కడుతుంది? నిర్మలా సీతారామన్ ఏమైనా చెప్పిందా నేను కడతానని? నేను కడతానని చెప్పే పని అయితే నువ్వు బడ్జెట్లోనే పెట్టాలా. బడ్జెట్లో అన్నిటికీ నిధులు కేటాయిస్తారు కదమ్మా. గ్రామీణాభివృద్ధికి 2.5 కోట్లు, భారత సైన్యం కోసము 5,000 కోట్లు, 5 లక్షల కోట్లు, వడ్డీలు కట్టడానికి 6 లక్షల కోట్లు, విద్యారంగానికి 1,00,000 కోట్లు, విద్యుత్ రంగానికి 1,00,000 కోట్లు, అమిత్ షా గారి హోమ్ మినిస్ట్రీకి 1,00,000 కోట్లు, ఇట్లా అన్నీ కేటాయిస్తారుగా. ఆ కేటాయించినప్పుడు అర్బన్ డెవలప్మెంట్ అనే హెడ్ కూడా ఒకటి ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే హెడ్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నేషనల్ హైవేస్ వేయడము అవి, దాని కింద కూడా అమరావతి రాదు. అర్బన్ డెవలప్మెంట్ అనే దాని కిందకు వస్తుంది. దానికి కూడా ఒక 50,000 కోట్లు 60,000 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తారు. అందులో ఈ 15,000 కోట్లు కనుక ఇంక్లూడ్ చేస్తుంటే బడ్జెట్లో కనుకుంటే నిర్మలా సీతారామన్ గారు గట్టిగానే చెప్పేవాళ్ళు, అర్బన్ డెవలప్మెంట్ ఆర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కింద మేము 90,000 కోట్లు అనేటువంటిది పెట్టాము. ఇది దేశం మొత్తానికి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని కోసము ప్రత్యేకంగా 15,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లోనే పెడుతున్నామని నాకు చెప్పిండేది. మనం చెప్పలేదుగా. మనం అప్పు తీసుకుంటే ఒక మాట చెప్పుద్దంటాం, ఇవ్వండి పర్వాలేదు అంటదంట. రేపు కట్టేదేవాడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వడ్డీతో సహా కట్టాలా. కాదు సార్, మరి ఏమీ చెప్పలేనందుకు ఎందుకు ఏపీలో అంతగా సంబరాలు చేసుకున్నారు? పని బాట లేక ఒకటి, అర్థమైందో తెలియక ఒకటి, అబద్ధాలు చెప్పడం అలవాటు కాబట్టి. ఇప్పుడు ఒక సామాన్య మానవుడు ఉన్నాడమ్మా, అబద్ధం చెప్పావు, ఒకడు నమ్మాడు, వాడు ఇంకోటి దగ్గర చెప్పారు, 100 మందికి చేరింది. అది 101వ వాడు నాలాంటి వాడు అనుకో, ఏ పిచ్చిమున్నవాడగలరా, ఏం ఆడుతున్నారా మీరు, అర్థం పర్థం లేకుండా చెప్పింది అదిరా ఆయన, వాళ్ళు చెప్పారని మీరు ఎట్లా నమ్ముతారండి, వాళ్ళే సార్ ఏంది ఇంతమంది అనుకుంటే మీరేం సార్ అట్టంటారు అని అన్నాడు అనుకోండి, నేనైతే ఖండిస్తాను. కానీ అవతల వాడు కూడా సామాన్యుడు అయ్యాడు అనుకో, 101వ మనిషి, ఏందబ్బా నేనైతే వినలేదు కదా ఇంతమంది చెప్తున్నారు నిజమేనేమోలే అనుకుంటారు. అదేమైంది, ఆ 100కు ఒకటి ఆడేపోతే 101 అయిపోలా. ఈ ఒకటో వాడు ఏం చెప్తాడంటే, నువ్వు ఎట్లా చెప్తున్నావురా నాలాంటి వాడు అడిగితే, అంతకుముందు 100 మంది చెప్తే విన్నాను సార్ అంటాడు. ఆ 102వ వాడు అయిపోవడలా. ఇటు ఈ దిక్కుమాలిన టీవీ ఛానల్స్ వాళ్ళందరూ ప్రచారం చేశారు దాన్ని. ఇప్పుడు నాలాంటి వాడు దాన్ని నిలదీసి అడిగాడు అనుకో, నీ మీద కేసులు పెడతామండి అంటారు. మీరేమో వ్యూస్ కోసం మమ్మల్ని అడుగుతారు, మీకేమో వ్యూస్ వస్తాయి, మాకేమో అమరావతి బూతులు వస్తాయి, ప్రజలకేమో వాస్తవాలు తెలియవు. ఆంధ్రప్రదేశ్లో జనం లేని దాన్ని చంపేశారమ్మా వీళ్ళు, పచ్చి అబద్ధాలు ఆడతారనమాట. ఇప్పుడు మన ఆ శాంతి అన్ను అదేదే మదన్ మోహన్ ఎవడైనా దానికి సంబంధించిన ఇష్యూని అదే పనిగా చెప్పారా? మీలాంటి వాళ్ళు కనీసం ఒక 20 మంది అడుగుంటారు, మీరు చెప్పండి సార్ అని. మొగుడు పెళ్ళాలకు మధ్య సంబంధించిన విషయం నువ్వు అడిగేది ఏంది, నేను చెప్పేది ఏంది, అసలు పబ్లిక్ డొమైన్లో పెట్టడం ఏంది, బుద్ధి తక్కువ పని. మీరు అడగడం ఏంది, నేను చెప్పడం ఏంది, 3rd క్లాస్ విషయాలు అడుగుతారేందా మీరు? ఏదన్నా మంచి విషయాలు అడగండి. అంటే సెలబ్రిటీ లైఫ్లో ఏం జరుగుతుందని అందరికీ ఆసక్తి ఉంటుంది కదా సార్. కానీ నేను వాళ్ళు అడిగినా కానీ నేను చెప్పలేదు, మీకేమో వ్యూస్ వస్తాయి, మాకేమో అమరావతి బూతులు వస్తాయా? 3rd క్లాస్ అఫైర్ అయ్యా అది. ఇల్లీగల్ సంబంధాలను భూములకు సంబంధించిన కుంభకోణం. ఆ పిల్లలు ఎవడో దగ్గర తెలుసుకోవడానికి మొగుడు పిల్లలు వాళ్ళు వెళ్ళి DNA టెస్ట్ చేయించుకుంటారు. కోర్టు ఏదో ఒకటి డిసైడ్ చేస్తుంది. నువ్వు నన్ను అడగడం ఏంది, నేను చెప్పడం ఏంది, నేను చెప్పను పోడరా బాబు ఇంకేంటి సార్ అట్టడి 3rd క్లాస్ విషయాల గురించి అడిగితే అట్ట మీరు. ఇప్పుడు ఇది అడిగాము మనం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అడిగాము, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తాం. చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్లకు ముందే దీని సంగతి తెలుసు, ఎలక్షన్లో గెలవాలి కాబట్టి చెప్పేశాడు. ఇప్పుడు ఏం చేశాడు, కుదరదన్న సంగతి తెలుసు కాబట్టి చిన్నగా ఈ రకంగా మొదలుపెట్టాడు అన్నమాట. ఓకే,
20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తాను, 65 లక్షల మంది రైతులు ఉన్నారు అన్న సంగతి నాకు తెలియదు అంటాడు ఇప్పుడు ఆయన. డేటా కావాలంటాడు. నువ్వు హైటెక్ మినిస్ట్రీ కదా, బోర్డు మీద ఇలాంటి కనపడిపోవాలిగా నీకు 65 లక్షల మంది అని. మరి ఇవన్నీ ఆలోచించుకోకుండా చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఆయనకు అన్ని సంగతులు తెలుసు. ఎలక్షన్లో గెలవాలి కాబట్టి చెప్పాడు. రెండే పనులమ్మా, ఎలక్షన్లో గెలవాలి కాబట్టి ఇలాంటివన్నీ చెప్పారు. అక్కడేమో ఈవీఎంలో ప్రోగ్రామ్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. ఈవీఎంలో ప్రోగ్రాంలు ఎలా మ్యానిపులేట్ చేస్తారనేది నేను చెప్పాను. నేను టెక్నాలజీ పర్సన్, నాకు తెలుసు. 1978వ సంవత్సరంలోనే కోబాల్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాను. ఎస్ఏపీ కన్సల్టెంట్ని ప్రపంచం తిరిగినోని, నాకు తెలియదు అయింది ప్రోగ్రాంలు ఎట్లా రాస్తారో. సోర్స్ కోడ్ నా చేతికి 15 నిమిషాల్లో చెప్తాను నేను ఏం చేసావు అన్నది. నువ్వు సోర్స్ కోడ్ కూడా ఇవ్వాల్సిన పని లేదు, నేను ప్రోగ్రామ్ రాయించిస్తాను. దాన్ని నువ్వు చిప్లోకి ట్రాన్స్పోజ్ చేయి, చిప్ మీద అదే రాయి, మిషన్లో ఇన్సర్ట్ చేయి, చూడు ఏం చేస్తుందో అది. మనుషులు ఎప్పుడు తప్పు చేయరమ్మా, మిషన్లు ఎప్పుడూ తప్పు చేయవు. మనిషి తప్పు చేసి ఆ తప్పును నువ్వు మిషన్కి చెప్తే మిషన్ కూడా అదే చేస్తుంది. సామాన్యం మనకి అర్థం కావాలంటే 2 + 2 = 4. ప్రపంచంలో అందరూ ఒప్పుకున్నారుగా, నువ్వైనా నేనైనా ఐన్స్టీన్ అయినా ఒప్పుకోవాల్సిందేగా. దాన్ని బేస్ చేసుకొని మనం మిగిలినవన్నీ డెవలప్ చేసుకుంటూ వచ్చాంగా ఇప్పటివరకు. నాసా వాళ్ళు రాకెట్లు ప్రయోగించిన, ఎయిర్ బస్ వాళ్ళు విమానాలు తయారు చేసిన, మన ఇస్రో వాళ్ళు 110 శాటిలైట్లని ఒకటేసారి లాంచ్ చేసిన, చంద్రమండలం మీద చంద్రయాన్ అనేటువంటిది దిగిన, ఇవన్నీ కూడాను 2 + 2 = 4. కానీ 2 + 2 = 5 అని నేను ప్రోగ్రామ్ రాశాననుకో, ఆ ప్రోగ్రామ్ని తీసుకెళ్ళి మన ఈవీఎం మిషన్లో పెట్టాననుకో, అదే చూపిస్తుంది. మిషన్ తప్పు చేయదు, మనుషులు చేసిన తప్పులు. వెయిట్ ఫర్ సమ్ టైం, తొందరపడకూడదు మనం. ఒక్క 5-6 నెలలు చూద్దాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూద్దాం. ఇంత మీన్ వైల్ ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం కూడా బయటకు వస్తుంది. వెయిట్ చేద్దాం అప్పుడు దాకా. నేను చెప్పేది ఏందమ్మా, ఫస్ట్ టైము పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడు అఖిలేష్ యాదవే చెప్పాడు, ఓటింగ్ మిషన్ల ద్వారా నేను ఉత్తరప్రదేశ్లో 80 పార్లమెంటు సీట్లు గెలిచినా సరే నేను ఈవీఎం మిషన్లు నమ్మను. క్లియర్గానే చెప్పాడుగా, అవునా? కళ్యాణ్ బెనర్జీ కూడాను చెప్పాడుగా. కళ్యాణ్ బెనర్జీ అయితే చంద్రబాబు నాయుడు గురించి క్లియర్గా చెప్పేశాడు కదా, 521 కోట్ల రూపాయల లాభం నీకు ఎట్టా వచ్చిందో చెప్పవా అని ఆయన అన్నాడుగా. మరి అబద్ధాలు చెప్పావు, అది జరగదన్న సంగతి చంద్రబాబు నాయుడికి తెలుసు.